ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు పల్మనాలజిస్ట్ ప్రదీప్ సింహ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. చాలా మంది దగ్గర ఆస్తమా సమస్యతో బాధపడే వాళ్ళని చూస్తూ ఉంటాం. అసలు ఆస్తమా అనేది ఎందుకు వస్తుంది, ఆస్తమాని కంట్రోల్లో ఉంచుకోవడానికి మన లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో మా వ్యూవర్స్కి చెప్తారు. ఆస్తమా ఇప్పుడు మేము ఓపీడీలో కూర్చుని ఒక 10 మందిని చూశానంటే దాంట్లో 6 మంది ఆస్తమా సంబంధించిన సిమ్టమ్స్తోనే వస్తుంటారు. సో ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా అంటే మనకి లంగ్స్లో అలర్జీ వలన లంగ్స్ అఫెక్ట్ అయితే దాన్ని ఆస్తమా అంటారు. దీని ఎందుకు వస్తుంది సార్? ఎందుకు వస్తుంది? సో 90 మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఇది ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఎవరో ఒకరిగా హెరిడిటరీ, పేరెంట్స్కి కానీ బ్రదర్ సిస్టర్స్కి కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరికైనా మనకి ఆస్తమా అనేది ఉంటేనే మనకి ఆస్తమా వస్తుంది. సో ఆస్తమా అన్న వెంటనే అందరికీ ఒకేలాంటి జబ్బు అని అనుకోకూడదు. అది కామన్గా మా పేషెంట్స్ అందరూ ఆస్తమా అన్న వెంటనే అదేదో నేను చాలా సీరియస్ కండిషన్ ఏదో వచ్చేసినట్టు వాళ్ళు భయపడుతుంటారు. ఆస్తమాలో మనకి స్టేజెస్ ఉంటాయి. ఒక ఎండ్లో మనకి మైల్డ్ ఇంటర్మిటెంట్ ఆస్తమా అంటే వాళ్ళకి ఏ సంవత్సరంలోనో ఒకసారి ఒక వారమో 10 రోజులో 2 వారాలు లక్షణాలు ఉంటాయి. ఇంకొకళ్ళు సివియర్ పర్సిస్టెంట్ ఆస్తమా అంటే వాళ్ళకి సంవత్సరం పొడవునా మందులు వాడకపోతే, ఇన్హేలర్స్ వాడకపోతే వాళ్ళకి లక్షణాలు వస్తూ ఉంటాయి. సో నేను ఆస్తమా అన్న వెంటనే అందరూ ఇదే ఇమాజిన్ చేస్తారు, ఈ ఎండ్లో ఉన్న స్పెక్ట్రమే ఇమాజిన్ చేస్తారు. నాకు ఎప్పుడు నేను ఇంకా ఇన్హేలర్ మీద డిపెండ్ అయిపోయాను, నేను ఇన్హేలర్ వదిలేస్తే నేను బతకలేను అన్నట్టు అలా మాట్లాడుతుంటారు. అది చాలా తప్పు. ఆస్తమా అంటే చాలా మైల్డ్ వేరే సివియరిటీ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సివియర్ ఆస్తమా ఉన్న వాళ్ళు 10 or 20% ఆఫ్ ఆల్ ఆస్తమాటిక్స్. ఇది ఒక్కటే రీజనా సార్? హెరిడిటరీ ఒకటే రీజనా ఆస్తమా రావడానికి? ఓకే, మెయిన్లీ అదే. కానీ కొంతమందికి ఇప్పుడు పెరుగుతున్న పొల్యూషన్ వలన ఎక్కువ ఇరిటేషన్, ఎయిర్వేస్కి ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. మనకి బైక్లో వెళ్తుంటారు, మాస్కులు పెట్టుకోరు, అండ్ పొల్యూషన్లో ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ డస్ట్, పొల్యూషన్ ఎక్స్పోజర్ వలన ఈ బ్రీతింగ్ ట్యూబ్స్ ఇరిటేట్ అయిపోయి వాళ్ళకు కూడా ఇవి ఆస్తమా లాంటి లక్షణాలే ఉంటాయి. సో దాన్ని కూడా రియాక్టివ్ ఎయిర్వేస్ డిసీజ్ అని కూడా అంటాం మనం. ఇరిటెంట్ ఎయిర్వేస్ డిసీజ్, రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అని, అవి కూడా ఆస్తమా సిమ్టమ్స్ లాగానే ఉంటాయి అన్నీ. కానీ వాళ్ళలో హెరిడిటరీ ఫీచర్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఓకే, మెడిసిన్స్ లేకుండా, ఇన్హేలర్ లేకుండా ఆస్తమాని తగ్గించుకోవడం ఎలా? సో నేను మా పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే ఆల్ అలర్జిక్ కండిషన్స్ వచ్చేసి మనకి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ ట్రిగర్స్, ఇంకోటి ఇంటర్నల్ జెనెటిక్స్. సో ఆస్తమా టెండెన్సీ ఉన్న వాళ్ళ ఇంటర్నల్ జెనెటిక్స్ అయితే మార్చుకోలేరు. సో ఎక్స్టర్నల్ ట్రిగర్స్ తగ్గించుకోవాలి. సో ఎక్స్టర్నల్ ట్రిగర్స్ దేనివల్ల ఆస్తమా ఫ్లేర్ అప్ అవుతుంది, ఆ ఫ్యాక్టర్స్ మనకి ఐడియా ఉంటే, అవి తెలుసుకుంటే మనం దాన్ని అవాయిడ్ చేయడం వలన సిమ్టమ్స్ 70 కాదు 80%, 90% సిమ్టమ్స్ మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి చల్లగాలి పడదు. సో అలాంటి వాళ్ళు ఏసీ అవాయిడ్ చేయాలి, చల్లటివి తీసుకోకూడదు. డస్ట్ పడదు, డస్ట్ ఎంత అయితే అంత మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. మాస్కులు వేసుకోవాలి. కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన ఆస్తమా ఒకసారి వస్తే నెలలు దగ్గుతూ ఉంటారు. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇయర్లీ వన్స్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడము, క్రౌడ్లో ఉన్నప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, పబ్లిక్లో మీటింగ్స్లో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకుని ఉండము, ఈ జాగ్రత్త తీసుకోవడం వలన ఏంటంటే మనం ఇన్హేలర్స్, మెడిసిన్స్ లేకుండా మనం చాలా వరకు ఏసిమ్టమాటిక్గా జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మనకి మందులు అవసరం పడదు. ఓకే, అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏమైనా ఉందంటారు? కోల్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి, చల్లటివి తినడము, అండ్ చల్లని పదార్థాలు. ఇంకా స్పెసిఫిక్ ఫుడ్ రెస్ట్రిక్షన్ అంటూ ఏమీ లేదు. మనం మెడికల్ లిటరేచర్ చదివితే ఎవిడెన్స్ బేస్గా ఏది లేదు. కానీ ఒక్కొక్క పేషెంట్ నాకు అరటిపిండి తింటే వస్తుందంటారు, ద్రాక్ష తింటే వస్తుందంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, నేను వాళ్ళని కంప్లీట్గా లేదు అని చెప్పలేను, కానీ ఎవిడెన్స్ అయితే లేదు. ఓకే, మీకు అది తింటే మీకు ఆస్తమా లక్షణాలు పెరుగుతాయని మీకు అనిపిస్తే అవాయిడ్ చేయండి. జనరల్గా అందరికీ నేను ఇవి తినొద్దు అని చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఏమీ సిమ్టమ్స్ రాకపోవచ్చు అవి తింటే. సో మీరు అబ్జర్వ్ చేస్తుండాలి, మీకు దేనివల్ల ట్రిగర్ అవుతున్నాయి సిమ్టమ్స్, అవి నోటీస్ చేస్తూ ఉండాలి మీరు. అవి స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయండి. ఓకే, ఏ స్థాయిలో ఉంటే ఈ ఆస్తమాకి కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరం? సో ఎవరికైతే ఇంకా మామూలు ట్రిగర్ అవాయిడెన్స్ ఎంత వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటున్నా కానీ వాళ్ళకి దగ్గు ఆయాసలు వస్తూ ఉంటాయి. రాత్రి పడుకోలేకపోతున్నారు, దగ్గు వస్తుంది వాళ్ళకి.
నిద్ర పట్టట్లేదు, ఎర్లీ మార్నింగ్ లేచి దగ్గుతున్నారు, చెస్ట్ పట్టేస్తోంది, వాళ్ళకి ఎన్ని ప్రికాషన్స్ అన్నీ చేస్తున్నాను డాక్టర్ గారు అంటే చెప్తారు వచ్చి. నేను చల్లటివి తాగట్లేదు, రెస్ట్లోకి వెళ్ళట్లేదు, ఎవరిని కలవట్లేదు, ఇంట్లో తలుపేసుకుని కూర్చుంటున్నా, అయినా కానీ నాకు వస్తుంది డాక్టర్ గారు అంటే, అలా అయితే మీకు తప్పదు, ఇంకా మీరు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. ఇన్హేలర్స్ అనేవి చాలా సేఫ్ మెడిసిన్స్, అడిక్టివ్ కాదు. చాలా కామన్ మిస్కన్సెప్షన్ చాలా పీపుల్లో ఏముంటుందంటే ఇన్హేలర్ వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అది స్టెరాయిడ్స్ అవి, అది వాడితే నాకు స్టెరాయిడ్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంకొకటి ఇన్హేలర్ ఒకసారి స్టార్ట్ చేస్తే దానికి అడిక్ట్ అయిపోతాను, అది ఇంకో క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు నన్ను. సో రెండు మిస్కన్సెప్షన్స్. ఒకటి ఎడిక్ట్ అవ్వడం అనేది మిస్కన్సెప్షన్, అది అవసరం కాబట్టి మీరు వాడాలి, అంతేగాని దాన్ని తీసుకున్నందుకు మీరు అడిక్ట్ అయ్యి వాడాల్సి వస్తుంది అనేది కాన్సెప్ట్ కాదు అది. ఇంకోటి అది సైడ్ ఎఫెక్ట్స్, మనకి ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ ఉంటాయి నిజమే, అది ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ అంటే డోస్ ఎంత ఉంటుంది, మన 200 మైక్రోగ్రామ్స్ అంటే 1 మిల్లీగ్రామ్లో 1/5 వంతు, 1/5 ఆఫ్ ఎ మిల్లీగ్రామ్ మీరు అది ఇన్హేల్ చేస్తున్నారు. ఇన్హేల్ అంటే డైరెక్ట్గా మనకి లంగ్స్కి రీచ్ అవుతుంది, అది మన బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళట్లేదు. ఇన్హేల్ చేసింది కొంచెం ఏదో వెళ్ళొచ్చు, కానీ మనం ఇన్హేల్ చేసిన డోస్ ఎంత, 1 మిల్లీగ్రామ్లో 1/5 వంతు, చాలా తక్కువ డోస్ అది. అది మనకి డైరెక్ట్గా లంగ్స్కి రీచ్ అవుతుంది కాబట్టి మనకి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్, స్టెరాయిడ్స్కి మనకి సైడ్ ఎఫెక్ట్స్ మనం చెప్పుకుంటాం కదా, వెయిట్ గెయిన్ అవుతారు, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్తో రాదు. మనం అందుకే భయం లేకుండా ఒకవేళ ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ మీరు వాడలేదు అనుకోండి, దాంట్లో ఏమవుతుందంటే మీకు అప్పుడప్పుడు ఆస్తమా ఫ్లేరప్ అయ్యి అప్పుడు ట్యాబ్లెట్ స్టెరాయిడ్స్, ఇంజెక్షన్ స్టెరాయిడ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు అవి తీసుకున్నారంటే అవి ఎంత డోస్ ఇస్తాం మేము, ఇంజెక్షన్ ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే 40 మిల్లీగ్రాములు ఇస్తాం, అది డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లో ఎంటర్ అవుతుంది, దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ రిస్క్ ఉంటుంది. దానికన్నా మీరు సింపుల్గా ఇన్హేలర్ తీసుకొని కంట్రోల్లో పెట్టుకున్నారు అనుకోండి, ఎర్లీ స్టేజ్లో అనేది కంట్రోల్లో చేసుకుంటేనే మనకి బెటరు. దానివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్, మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ మన స్టెరాయిడ్స్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 99% పేషెంట్స్లో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మీరు రెగ్యులర్గా వాడడం అనేది చేస్తారు. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది ఎంతవరకు డేంజరస్, ఏది ఆస్తమా? సో డయాబెటీస్ వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. సో దానివల్ల మనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మనం టైట్ షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ షుగర్ కంట్రోల్ సరిగ్గా చేయకపోతే మనకి లంగ్స్లో నిమోనియా కానీ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అంతేగాని ఇంకా డైరెక్ట్గా రిలేషన్షిప్ అయితే ఏమీ లేదు. ఓకే, లంగ్ క్యాన్సర్ గురించి, న్యూమోనియా గురించి, ఆస్తమా గురించి మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.